హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు కురున్నాయనేది అయితే తెలుసుకుందాం. అంతేకాకుండా మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాము. ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది. ఋతుపవన ద్రోణి అల్పపీడన ప్రభావంతో ఏపీలో ఈరోజు రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. అంతేకాకుండా ఈ నెల 26వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారుల నిపుణులు అంచనా అయితే వేస్తున్నాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. తూర్పు మధ్యప్రదేశ్ దానిని ఆనుకొని ఉన్న అల్పపీడనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి బలహీనపడి కొనసాగుతోంది. మరోవైపు ఉపరితల ఆవర్తనం జార్ఖండ్ పరిసర ప్రాంతాల వైపు ఉంది. వీటి ప్రభావంతోనే ఏపీలో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక ఈ నెల 26వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది భువనేశ్వర్, పారాదీప్ ప్రాంతాల్లో ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం వల్ల వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు అయితే కురున్నాయి. మరోవైపు ఒడిశా తీరం వద్ద ఏర్పడిన ఋతుపవన ద్రోణి తూర్పు ఆగ్నేయ బంగాళాఖాతం దిశగా కొనసాగుతోంది. అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు అయితే వీస్తున్నాయి. వీటి ప్రభావంతోనే ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు కూడా 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన ఎదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక ఏపీలో ఇవాళ రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది.